తెలంగాణ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైంది. ఇప్పటికే మొదటి జాబితాలో 8 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం రెండో లిస్టులో 8 మందికి చోటు కల్పించింది. అయితే ఒక్క ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రం కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్లో పెట్టింది. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్కు 16 స్థానాలు ఖరారయ్యాయి. ఇక రెండో జాబితాలో భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి మధుయాష్కి గౌడ్, వరంగల్ నుంచి దుమ్మాటి సాంబయ్యకు స్థానం దక్కింది. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో ఆలస్యం చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం కాస్త వేగంగానే అడుగులు వేసింది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, లోక్సభ స్థానాలతో పాటు తెలంగాణలో మిగిలిన 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. రాత్రికి ఫైనల్గా ఏపీతో పాటు తెలంగాణ లిస్టును విడుదల చేశారు.